నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలం మననూరు ఫారెస్ట్ అటవీ శాఖ సమావేశ మందిరంలో రాష్ట్ర తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత సంతోష్ మాట్లాడుతూ సామాజిక భద్రతను కాపాడడానికి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సహాయ సహకారాలను తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో కొనసాగుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మీడియా మిత్రులకు వివరించారు. ప్రతి నియోజకవర్గాన్ని ఇందిరమ్మ ఇళ్లు, 3500 ఇళ్లు నిర్మాణాలు, రాజీవ్ యువ వికాసం ద్వారా 41,000 దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా గత సంవత్సరం 51 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా ఈ సంవత్సరం అందుకు భిన్నంగా 1,18,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు అక్కడక్కడ ఏర్పాటైన చిన్న చిన్న సమస్యలను సైతం పరిష్కరిస్తూ వరి కొనుగోలు ప్రక్రియను 100% పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీడియా సహకారంతో ప్రజలకు సామాజిక న్యాయ భద్రతలను కల్పించేందుకు మీడియా సహకారం ఎప్పుడూ తీసుకుంటామని తెలిపారు. ఒక సామాన్యమైన వ్యక్తికి వారి యొక్క హక్కులను భంగం కలిగించకుండా వార్తల్ని సేకరించాలని చెప్పారు. రాష్ట్ర స్థాయి అకాడమిక్ మీడియా సభాముఖంగా కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఉడుముల సుధాకర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ తోట భవనారాయణ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నుంచి శిక్షణ అందించేందుకు వచ్చిన సీనియర్ నాయకులు, జిల్లా స్థాయి, తాలూకా స్థాయి, మండల స్థాయిల నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు పాల్గొన్నారు. వేరే విషయం గురించి కూడా చెప్పడం జరిగింది. సో మన నెక్స్ట్ ఛాలెంజ్ అప్కమింగ్ పాత ఛాలెంజెస్ అన్ని ఫ్రమ్ పోలీస్ యాంగిల్ నేను చెప్తున్నాను. పాత టైంలో మన ట్రెడిషనల్ క్రైమ్స్, అది కొట్లాడడం జరిగింది, మర్డర్ జరిగింది, దొంగతనం అయింది, ఈ టైప్లో క్రైమ్స్. బట్ ఇప్పుడే ఈ సెంచురీలో ఈ లాస్ట్ 5 years నుంచి ఈ సైబర్ క్రైమ్ చాలా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పెరిగింది. అది మార్ఫింగ్ కానీ, ఫేక్ వీడియోస్ కానీ, సోషల్ మీడియాలో చాలా అడ్వర్స్ న్యూస్ కానీ, ఈ టైప్లో చాలా పెరిగింది. సో ఈ ఇష్యూ గురించి కూడా మీ అందరికీ అవగాహన కావాలి. ఈ అందరి ఎక్స్పర్టైజ్ లేదు దీంట్లో. సో ఈ టైప్ 500 ఇండ్ల చొప్పున అందరూ లబ్ధిదారులకు మనకి ఇందిరమ్మ ఇండ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ప్రాపర్ వెరిఫికేషన్ చేసుకొని కరెక్ట్ లబ్ధిదారులకే మనం ఇందిరమ్మ ఇండ్లు అనేది ఇస్తున్నాం. అదేవిధంగా ఈ రీసెంట్గా రాజీవ్ యువ వికాసం కూడా మనము ఒక స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళ యూత్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఒక డిఫరెంట్ కేటగిరీస్లో, అంటే 50,000 వరకు, 1 lakh వరకు, 2 lakh వరకు, 4 lakh వరకు గవర్నమెంట్ డబ్బులతో, అదేవిధంగా బ్యాంక్ లోన్తో వాళ్ళందరికీ సబ్సిడీ ఇచ్చి వాళ్ళందరితోని మనం ఒక ఏదైనా బిజినెస్ లాగా పెట్టించి వాళ్ళందరినీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో మన జిల్లాలో 13,353 మెంబర్స్కి ఈ రాజీవ్ యువ వికాసం కింద మనం వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం చేసుకునేటిది ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా మనము చేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ గత సంవత్సరం చూస్తే మనం 54,000 మెట్రిక్ టన్నే ఎంటైర్ రబీ సీజన్లో మనము కొనుగోలు చేయడం జరిగింది. బట్ ఈ రోజుకి ఇక్కడ యాజ్ ఆన్ టుడే 1,18,000 మెట్రిక్ టన్స్ ఈ రబీ సీజన్లో మనము ఈ ప్యాడీ కొనుగోలు చేయడం జరిగింది. అంటే గత సంవత్సరం మనము తీసుకున్న ప్యాడీ కంటే ఈ సంవత్సరం మోర్ దెన్ డబుల్ కూడా మనం కొనుగోలు చేయడం జరిగింది. సో ఇంత ప్రొడక్షన్ మనకు ఒకటేసారి రావడం వల్ల అక్కడక్కడ చిన్న ఇష్యూస్ అన్నా కూడా వాటన్నిటిని రిజాల్వ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 1.18 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్యాడీ కూడా కొనుక్కోవడం జరిగింది. సో ఇట్లా రకరకాల సంక్షేమ పథకాలు కూడా మనం అందరం చేసుకుంటూ పోతున్నాం. ఆ నాగర్ కర్నూలు మీడియా కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి మొదటి నుంచి కూడా చాలా రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. మేము ఎప్పుడైనా ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇది ప్రజలకు తీసుకెళ్ళండి అంటే ఇమీడియట్గా ప్రజలకు రీచ్ అయ్యేటట్టు, ఏదైనా స్కీమ్కి అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నప్పుడు కూడా అందరికీ తెలిసేటట్టు, అట్లానే ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రజలకు తీసుకెళ్లాలన్నా, ఏదైనా అవేర్నెస్ యాక్టివిటీ ప్రజల్లో క్రియేట్ చేయాలనుకున్నా కూడా ముందు నుంచి కూడా మీడియా వాళ్ళందరూ కూడా మాకు 100% సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా నేను లాస్ట్ టైము ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా చెప్పాను, అంటే ఒక 1 monthకో 2 monthకో ఒకసారి మేము కూడా మీతో ఇంటరాక్ట్ అవుతాము. సో దట్ జిల్లాలో జరిగే ప్రతి సంక్షేమ పథకాలు కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటే మీరు కూడా అందరూ ప్రజల దగ్గరికి తీసుకెళ్తారని లాస్ట్ టైం చెప్పడం జరిగింది. ఇక నుంచి అయినా ఎవ్రీ 1-2 monthsకి ఒకసారి మేమే మీతో ఇంటరాక్ట్ అయ్యి ఈ 1-2 monthsలో ఏం చేసినాం, ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తాం. సో కాకపోతే ఇప్పుడే చెప్పారు నేను, మీడియా అనేది ఒక పవర్ఫుల్ కమ్యూనికేషన్ టూల్. సో ఏం ఒపీనియన్ ఫామ్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మనము మీడియా ద్వారానే ప్రజల్లో తీసుకెళ్తారు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని దీంట్లో తీసుకెళ్లాలని. అండ్ ఈ సందర్భంగా ఈ జర్నలిస్టులకి నేను కూడా ఆల్మోస్ట్ సర్వీస్కి వచ్చి
ఒక 7-8 ఇయర్స్ అయింది, 9 ఇయర్స్ అయింది. నా 9 ఇయర్స్లో కూడా నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఇంత మంచి థీమ్స్తోని అండ్ దట్టు ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్టులను తీసుకెళ్ళి వాళ్ళకి ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ వేలో వాళ్ళకి ఏం సబ్జెక్ట్ అవసరము, ఎందులో ట్రైనింగ్ అవసరము అనేది తెలుసుకొని ఒక ప్రొఫెషనల్ వేలో ట్రైనింగ్ నేను లాస్ట్ 7-8 ఇయర్స్లో కూడా ఎక్కడ చూడలేదు. సో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి వాళ్ళకి ఈ ట్రైనింగ్ కండక్ట్ చేసిన మన తెలంగాణ మీడియా అకాడమీకి కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు.